మరోసారి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇరకాటంలో పడ్డారు. మొన్న డ్రగ్స్ రాకెట్లో వారి కుటుంబం ప్రమేయం ఉందంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆదోని టికెట్కి సంబంధించి 3 కోట్ల రూపాయలు పురంధరేశ్వరి గారి పేరు చెప్పి డిమాండ్ చేశారు అభ్యర్థిని అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మరోసారి పురంధరేశ్వరి గారు ఎరకాటంలో పడ్డారు. మొన్నటి వరకు ఈ విశాఖ డ్రగ్ రాకెట్లో వాళ్ళ కుటుంబ ప్రమేయం ఉంది అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పురంధరేశ్వరి గారికి సంబంధించినటువంటి ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది. అదేంటంటే ఆదోని టికెట్ కోసం పురంధరేశ్వరి గారి పేరు చెప్పి అక్కడ బీజేపీ అభ్యర్థిని 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఒక వీడియోతో కూడిన వార్త. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి నియామకం అయినప్పటి నుంచి కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లే బీజేపీలో ఉన్నారు, వాళ్ళు ఆమెను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది సర్వత్రా వినిపిస్తుంది. దాంట్లో నిజం లేకపోలేదు. ఒకటి. రెండేంటంటే పురంధరేశ్వరి జనరల్గా అధిష్టానం ఏం చెప్తే అది వింటారు అనేది అందరికీ తెలుసు. మూడేంటంటే దగ్గుబాటి ఫ్యామిలీ, ఎస్పెషల్లీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కానీ లేదంటే పురంధరేశ్వరి గారు కానీ సాధారణంగా రాజకీయ పరమైనటువంటి అవినీతికి దూరంగా ఉంటారు. అందుకే వాళ్ళు రాజకీయాల్లో వెనకబడ్డారని వాళ్ళ అభిమానులు కూడా భావిస్తుంటారు చాలామంది. జనరల్గా రాజకీయాల్లో అవినీతి లేకుండా ఉండవు అనేది సర్వత్రా తెలిసినటువంటి అంశమే. ఎంత అవినీతి చేస్తే అంత పంచితే అంత పెద్ద లీడర్ అవుతాడని. అలాంటి అభిప్రాయానికి విరుద్ధం పురంధరేశ్వరి కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అడిగినా అదే చెప్తారు. ఏదైనా సహాయం చేయాలంటే చేస్తారు, కానీ విధానపరమైన అంశాలు ఏదైనా హెల్ప్ చేయాలంటే చేస్తారు. అది కూడా ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ అది ప్రాపర్గా ఉంటేనే చేస్తారు, కానీ లేదంటే చేయలేము, ఇది కాదని కూడా చెప్తారు. సో కాబట్టి అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు పురంధరేశ్వరి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా వాళ్ళ పార్టీల్లో వాళ్ళే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వాయిస్ వినిపిస్తున్నారని చెప్పి ఒకవైపు, ఇంకొక వైపు ఆమెకు కావాల్సినటువంటి టీంని ఏర్పాటు చేసుకున్నారు ఏపీలో అని చెప్పి ఇంకొక అభిప్రాయాన్ని, సంస్థాగత నిర్మాణం కూడా ఆమెకు కావాల్సిన విధంగా ఆమె మనుషులు, సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారని చెప్పి ఇలా రకరకాలుగా కంప్లైంట్స్ ఆమె మీద వెళ్తూ ఉన్నాయి బీజేపీ అధిష్టానానికి. అయితే ఆమె పట్ల, ఆమె అంకిత భావం పట్ల ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం బీజేపీ అధిష్టానానికి ఉంది. అందుకే దాదాపుగా పూర్తి స్వేచ్ఛను ఆమెకి ఇచ్చారని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆవిడ ఎంత పూర్తి స్వేచ్ఛను ఇచ్చినా కానీ ఆమె లిమిట్స్లో ఆవిడ ఉంటారు. బీజేపీ అధిష్టానం యొక్క వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి యాంగిల్లో. అయినప్పటికీ యాదృచ్ఛికంగా కొన్ని ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాయి వివాదాస్పదమైన అంశాలు. వివాద రహితులుగా ఉంటారు వాళ్ళు, వివాదాల జోలికి వెళ్ళరు దగ్గుబాటి వెంకటేశ్వర కానీ ఆవిడ కానీ పురంధరేశ్వరి కానీ వివాదాలు వాళ్ళని చుట్టుముడుతున్నాయి. ఎస్పెషల్లీ పురంధరేశ్వరిని చుట్టుముడుతున్నాయి. వాటిల్లో ప్రధానంగా డ్రగ్స్ కేసు ఒకటి. ఆమె ప్రమేయం లేదు, ప్లస్ ఆమె బంధువులైనంత మాత్రాన, లేదంటే ఆమెకు తెలిసినంత మాత్రాన, లేదంటే ఆమె మ్యారేజ్ చేసుకున్నటువంటి జిల్లా ప్రకాశం జిల్లా, దగ్గుబాటి వెంకటేశ్వరరావుని మ్యారేజ్ చేసుకున్నారు అయినంత మాత్రం చేత ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా పరిచయం ఉంటుంది. పరిచయం ఉన్నంత మాత్రాన, లేదంటే వాళ్ళతో ఫోటో దిగినంత మాత్రాన, వాళ్ళు ఫోటో దిగినటువంటి వాళ్ళు ఏదైనా అవినీతికి పాల్పడితే అది వాళ్ళకి చుట్టడం అనేది అది అంత ఆధారరహితం అనుకోవాలి. అందుకే ఆవిడ ఇప్పుడు డిఫర్మేషన్ కేసు వేసింది. సాక్షి పేపర్ మీద కూడా ఒక పరువు నష్టం దావా వేయటం జరిగింది, భారీగా పరువు నష్టం దావా వేయటం జరిగింది. ఇప్పుడు డ్రగ్స్ కేసు, విశాఖ డ్రగ్స్ కేసు అనేది ఒక పెద్ద ఇంటర్నేషనల్ మాఫియా చేసే పని. అది ఇంటర్నేషనల్ మాఫియా చేసేటువంటి పనిలో ఎవరుంటారు? ప్రభుత్వంలో కీలకంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అసలు ఆ మాఫియాకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేదంటే ఈ డాన్స్ తోటి కానీ, లేదంటే నేరస్తులతోటి కానీ దూరంగా ఉంటూ ఉంటారు దగ్గుబాటి ఫ్యామిలీ. ఎస్పెషల్లీ ఇప్పుడు దగ్గుబాటి సెంచరామయ్యని అంటే వాళ్ళ దగ్గుబాటి వెంకటేశ్వర వాళ్ళ ఫాదర్ని నక్సలైట్లు కాల్ చేశారు. అప్పట్లో కాల్ చేసి వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టారు. సో కాబట్టి అలాంటి అభిప్రాయం, అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ డ్రగ్స్కి సంబంధించిన, లేదంటే డ్రగ్స్ను మాఫియాతోటో
చేసి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళను ప్రోత్సహిస్తారు, లేదంటే దగ్గరికి తీస్తారు అనుకుంటే అది వాస్తవం లేదు. నేతి బీరకాయలు నెయ్యి అంత ఉందని నిజము, అది కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎస్పెషల్లీ వెంకటేశ్వరరావు గారు ఆయన పూర్తి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన బుక్స్ రాసుకుంటా ఆయన తనదైనటువంటి పందాలో వెళ్తూ ఉన్నారు. బట్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉందేమో పురంధరేశ్వరి, వాళ్ళ కుమారుడు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో లేరు, అతను ఏదో వ్యాపారాలు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు బయటపడినటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ ప్రకాశం జిల్లా ఈదుముడికి సంబంధించినటువంటి వీరభద్రరావు లేదంటే ఇంకొకళ్ళు ఎవరో కోటయ్య అని అతను ఉన్నారు, వాళ్ళు వీళ్ళకి బంధువులు అని చెప్పి బంధుత్వాన్ని అంటగట్టి ఈ మీద డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుని అంటగట్టేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అందుకే డిఫర్మేషన్ చూటి వేయటం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన, ఆరోపణ, ఆ చుట్టూ అనవసరంగా వచ్చినటువంటి ఒక ఆరోపణ. ఇప్పుడు మళ్ళీ తాజాగా అది కొంచెం డిఫర్మేషన్ చూటేసి నా పరువు నష్టం దావా వేసిన తర్వాత దాని జోలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళట్లా, నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కోర్టుకి వీడుస్తారని చెప్పి. సో ఇప్పుడు అది కొంచెం స్లోగానే ఇంకోటి వచ్చి పడింది ఇప్పుడు పురంధరేశ్వరి మీద. ఏంటి, ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన 6 లోక్సభ స్థానాలు 10 అసెంబ్లీ స్థానాలు భాగస్వామ్యంగా తీసుకున్నారు. వాళ్ళు భాగస్వామ్య పార్టీగా తీసుకున్నటువంటి క్రమంలో 6 లోక్సభ స్థానాలను అనౌన్స్ చేశారు. ఈ 6 లోక్సభ స్థానాల్లో ఒకటి రఘురామకృష్ణరాజుకి లేదు. రఘురామకృష్ణరాజు ఏదైతే కోరుకున్నారో అది లేకపోవడంతో అదొక వివాదాస్పదం నడుస్తుంది. అసలు ఎవరు చేశారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేశారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎవరు, రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. కాదు అసలు పురంధరేశ్వరి ఉన్నారని కొంతమంది చెప్తున్నారు. ఇది ఆ పార్టీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లు. ఈ వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఒక ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆడియో సారాంశం అంటే, ఆదోని టికెట్ బీజేపీ వాళ్ళకి అనౌన్స్ చేశారు. కానీ ఆదోని టికెట్ని తెలుగుదేశం పార్టీ కోరింది, ఎందుకంటే గెలిచేటువంటి స్థానం కాబట్టి మాకు ఇవ్వండి అని అంటే లేదని చెప్పి షేరింగ్లో బీజేపీకి ఇచ్చేశారు. సరే బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, బీజేపీలో ఎవరైతే అక్కడ అభ్యర్థిత్వాన్ని పొందారు బీజేపీ తరఫు నుంచి, ఆయన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళకు ఫోన్ చేసి మేము డ్రాప్ అవుతాము 3 కోట్లు కనుక మీరు ఇస్తే అని చెప్పి, మేము దీంట్లో ఆదోనిలో డ్రాప్ అయిపోయి మేము ఆలూరుని అడుగుతాము, ఆలూరు కాన్స్టిట్యున్సీని అడుగుతాము, మీరు 3 కోట్లు మాకు ఇస్తే అని చెప్పి ఈయన అడిగినట్టు ఒక వీడియో బయటకు వచ్చింది. బయటకు వస్తే ఇప్పుడు మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ ఆశిస్తూ ఉన్నాడు ఆదోని నుంచి. ఆయనకి ఫోన్ చేశారు, ఆ నాగరాజు అన్న అతను ఎవరో ఫోన్ చేశాడని చెప్పి చెప్తున్నారు. సో ఆయన ఫోన్ చేసి బీజేపీ మేము డ్రాప్ అవుతాము, మీరు 3 కోట్లు ఆఫర్ చేయండి అని అంటే, మేము ఇవ్వలేమంటే అంత ఇవ్వలేము అని అంటే, సో మేము అంత ఇవ్వకపోతే అట్ట మేము మళ్ళీ పురంధరేశ్వరికి ఇవ్వాలి, మళ్ళీ మాకు కావాలి, మళ్ళీ మేము ఆలూరులో ఖర్చు పెట్టుకోవాలి కదా అని చెప్పి పురంధరేశ్వరి పేరు మెన్షన్ చేస్తూ ఆ వీడియో ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఆమె పేరు మెన్షన్ చేశారు ఆ నాగరాజు అనే అతను, ఆ వీడియోలో ఉంది. ఆమె ప్రమేయం అసలు ఏం లేదు, కానీ ఆవిడ టికెట్లు అమ్ముకుంటుంది అనేది ఇప్పుడు మళ్ళా ప్రచారం మొదలైంది ఆమె మీద. సో కాబట్టి ఇదంతా కూడా పురంధరేశ్వరిని కొంతమంది రాజకీయంగా వేటాడుతూ ఉన్నారు, తెర వెనుక వెన్నుపోటు రాజకీయాలు ఆమె మీద నడుపుతున్నారు అనేదానికి ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆవిడ పారదర్శకంగా రాజకీయాలు నడపాలనుకుంటారు, అధిష్టానం ఏం చెప్తే అది వినాలనుకుంటారు. అలాంటి ఆమె మీద విజయసాయి రెడ్డి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన మిగతా నాయకులు కానీ, బీజేపీలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ ఆడియోలో ఒకటి క్రియేట్ చేసేసి, అది ఆడియో మరి కరెక్టో కాదో తెలియదు, మరి ఆడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. అంటే ఒకటి పోయే తర్వాత ఒకటి క్రియేట్ చేసి ఆవిడని వేటాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు చెబుతున్నటువంటి మాట. సో మొత్తం మీద ఏంటంటే ఆమెకు తెలుసో తెలియకో లేదంటే యాదృచ్ఛికంగానో ఆమెను మాత్రం ఈ రాజకీయాలు వెంటాడుతున్నాయి, వెన్నుపోటు రాజకీయాలు వెంటాడుతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.